ఓటెన్ టీవీ న్యూస్ కు స్వాగతం. గాజువాక టిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో పత్రికా సమావేశంలో కంటినీరు పెట్టుకున్న తిప్పల నాగిరెడ్డి. ఈ సందర్భంగా గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ వైసీపీలో కార్పొరేటర్ గా కొనసాగుతూ తాజాగా నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి తీరుపై తండ్రి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి మాటను కాదని వేరే పార్టీలో చేరడంపై నాగిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల తన కుటుంబంలో జరిగిన పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో సముచిత స్థానం, అనేక పదవులు పొందిన తమ కుటుంబంలో పెద్ద కుమారుడు వంశీరెడ్డి తన మాటను సైతం లెక్క చేయకుండా జనసేనలో చేరాడని అన్నారు. తొలి నుంచి వంశీ వ్యవహార శైలి తనకు నచ్చలేదని, అయినప్పటికీ సర్దుకుపోతూ వచ్చానని తెలిపారు. పార్టీ మారతాడని కానీ ఆ ఆలోచనలు ఉన్నట్లు ఏ రోజు తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ఇంట్లో పెద్ద కుమారుడే ఇలా చేస్తాడని అనుకోలేదని, ఇది తనను బాధించింది అని అన్నారు. వంశీ వెళ్లినంత మాత్రాన వైసీపీకి జరిగే నష్టం ఏమీ లేదని అన్నారు. గాజువాకలో పార్టీ బలంగానే ఉందని, మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలను అనుకోవట్లేదు, ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు, మీ నోట్స్లో లేకపోవచ్చుదని అన్నాడు. సార్, అన్నబెట్టలే నమ్ముకుంటా ఉండలేము కదా. నేను అడిగాను, ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను అన్నాడు. ఇంట్లోనే ఉంటున్నాడు. అయినా మరి రకమైన అలాగే సడన్ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మీరు చేయగలిగింది కూడా ఏమని చెప్పండి. వేళ చిన్న పిల్లలేం కాదు, కొట్టి తిట్టి ఇంట్లో బంధిస్తూ ఉంటున్నానండి. పాలు తాగిన పిల్లలేం కాదు చెప్పడం జరిగింది. మా ప్రయత్నాన్ని లాస్ట్ మినిట్లో చేస్తామని చెప్పి నిన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టమని చాలామంది పెద్దలు, వైస్ ఛాన్సలర్ లాంటి రిటైర్ అయిన ప్రొఫెసర్ లాంటి చెప్పినప్పటికీ, మా క్యాడర్ చెప్పినప్పటికీ చూద్దాం లాస్ట్ మినిట్ వరకు నేను వెళ్ళాలని అన్నాడు కదా, ప్రెస్ మీట్ పెడితే నేను వెళ్ళకుండా ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న మాట్లాడాడు, అందుకే నేను వెళ్ళిపోయానని అపోహగా వేస్తాడేమని నేను దాకా ఓటుగా ఉన్నాం. మరి అటు ధర్మశ్రీ గారు కానీ, ఇటు గురుమూర్తి రెడ్డి కానీ, ఇటు నేను కానీ, మా దయాలన్న ఇప్పుడు రెండో పుష్పం కానీ, మా అబ్బాయి దేవన్ కానీ అందరూ కూడా వెళ్ళి ఈసారి పెద్దమాలుగా అందులో మార్పు అయితే రాలేదు. అందరినీ కూడా తిట్టడం మొదలుపెట్టారు. ఇంకా తిట్లు కొనడం వెళ్ళాక సర్లే ఇంకా ఎలాగో మాట్లాడేటట్టు లేదని వదిలేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సేవకి, అంటే ఇచ్చిన గౌరవానికి, మాకు ఇచ్చిన అవకాశానికి మేము ఆయనకు రుణపడి ఉన్నాం. కానీ ఈవేళ మేము జగన్ గారు జరగడం నాకు చాలా విచారకరము, దురదృష్టకరమని కూడా చెప్తున్నారు. చాలామంది వెళ్ళిపోతున్నారు కదా అన్నారు. అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేట్లు వెళ్ళిపోయి నువ్వు వెళ్ళకూడదు. ఎంతమంది వెళ్ళిపోయారా, ఎంతమంది ఉన్నారో నాకు అనవసరం. నా కొడుకుగా నువ్వు వెళ్ళకూడదని ఎన్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మరి వినిపించుకోలేనప్పుడు కొట్టి తిట్టి చెప్పడానికి నా వయసు కూడా ఇంచుమించు 75 ఏళ్ళు వచ్చింది కనుక ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టి వాళ్ళ జీవాలు తెలియలేక కొట్టించుకునే పరిస్థితి కాదు కనుక మరి కనుక చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ రుణ తీర్చోలేపను, అతనికి రుణపడి ఉన్నాము, లాయల్టీగా ఉండాలా, క్రెడిట్గా ఉండాలని ఎంత చెప్పినా శంకుల ముందు శంకుదనేట్టుగానే నా విజ్ఞప్తిని పరిగణలో తీసుకోలేదు. ఈవేళ ఈ పరిస్థితి వచ్చి దశలో వాడి గురించి, నా కొడుకు గురించి నేను మాట్లాడుకునే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అతని క్యారెక్టర్ అనేది గాజువాక గారికి రుణపడి ఉన్నాం. ఎందుకంటే నాకు 2014లో ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు. 2019లో కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలుస్తానని వెళ్ళాలని కూడా ఆలోచించుకుంటా నాకు అవకాశం ఇచ్చారు. అతనే నన్ను గెలిపించుకున్నాడు. లోకల్ హీరో, రియల్ హీరో, నాట్ ఏ రియల్ హీరో అని చెప్పి ఇవాళ నన్ను వైజాగ్ వచ్చినప్పుడల్లా దేశమాచారాన్ని సంబోధిస్తూ కొడుకులు బాగున్నారని అడుగుతూ అలాంటి మరి వ్యక్తి మక్కువ చూడలేని పరిస్థితి ఎక్కి
ఇంటి దగ్గర దర్జాగా కాళ్ళు ఎగరేసుకుని కూర్చునే పరిస్థితి కూడా లేకుండా ఆ పెద్ద కుమారుడు వంశీయుడు కలిగింది. నిజానికి గాజువాక ప్రజలందరికీ కాకుండా ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మీకు తెలియదేవు కాదు, అందరికీ తెలుసు. పేపర్లో కూడా టీవీలో కూడా వచ్చింది. నా పెద్ద కుమారుడు వంశీరెడ్డి 54వ వార్డు కార్పొరేటర్ ఈ రోజున మరి నాదెల్లి మనవారి ద్వారా జనసేనలో జాయిన్ అవ్వడం, ఇది రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం. దీనికి ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలని టౌన్లో కలవడం, తరిమిలా అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ ద్వారా అనడం, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పు పని చేయొద్దు బాబు, నేను పెట్టుకున్నంతకాలం నా బంధులో ప్రాణం ఉన్నంతకాలం రెండో పార్టీకి మీరు వెళ్ళడం కానీ మీ ఇతరాంగం ఎడుకోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది. ఈరోజు అలాంటి మాట్లాడతాను. శుక్రవారం నాడు అది ఇంటికి వెళ్ళి ఇంటి పరిస్థితుల్లో పార్టీ మార్పు నేను పెట్టుకున్నంత వరకు కలిసికట్టుగా ఉండాలా, వైఎస్ఆర్ పార్టీ ఉండాలని చెప్పాను. కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంట్ అయి పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు కళా శ్రీనివాసరావు కలవడం జరిగింది. గరిమిలా కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను ఓటింగ్లో పాల్గొను, నేను ఎవరికి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయను, ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి. అలాంటి సందర్భంలో కొడుకు కదా